హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి వీడియో తిరుపతి వ్లాగ్ అనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ వ్లాగ్ అంతా మేము దర్శనం చేసుకునేది అంతా ఉంటుంది. అండ్ మేము వచ్చేసి ఓన్ ట్రావెల్, ఓన్ వెహికల్లో వెళ్ళామన్నమాట. డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ టు తిరుపతి, ఆల్మోస్ట్ 599 కిలోమీటర్స్. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 4:30కి మేము బయలుదేరామన్నమాట. సో చాలా చల్లగా ఉంది, వెదర్ అయితే చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అలాగే బయలుదేరి ఇంకా మధ్యలో కాఫీ బ్రేక్ తీసుకొని కాఫీ తాగేసి వీఆర్ బ్యాక్ టు అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాక తిరుపతిలో దిగి మేము ఇక్కడ భీమవరం భోజనాలు అని ఉంటే అక్కడ ఫుడ్ ట్రై చేసాము. ఇంకా పైకి వెళ్ళాక డైరెక్ట్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. సో గైస్, మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాము. అండ్ రాగానే ఫస్ట్ శ్రీనివాస కాంప్లెక్స్కి వెళ్ళి దర్శనం టికెట్స్ తీసుకున్నాం, టోకెన్స్. సో 4 అవర్స్ లైన్లో నుంచొని టోకెన్స్ తీసుకొని ఇంకా ఫైనల్గా పైన అయితే రూమ్స్ లేవని ఇంకా కిందనే హోటల్ రూమ్ తీసుకొని నైట్ ఇక్కడే పడుకొని రేపు నైట్కి అనగా సాటర్డే నైట్ 8 o'clockకి మాకు దర్శనానికి టోకెన్ దొరికిందనమాట. సో రేపు మార్నింగ్ మొత్తం తిరుపతిలో చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉంటే వెళ్ళి విజిట్ చేసి ఈవినింగ్ ఇంకా దర్శనానికి వెళ్తాము. సో మీకు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏమేమి విజిట్ చేశాననైతే నేను వేరే బ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. బట్ ఈ బ్లాగ్ వచ్చేసి ఓన్లీ తిరుపతి బ్లాగ్ అనమాట, దర్శనం వరకు. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మేమైతే పైకి ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. సో రెడీ అయ్యి ఇంకా పైకి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకా ఒకేసారి టిఫిన్ చేసేసి వెళ్దామని ఇక్కడ శ్రీనివాస ఉడిపి ఉంటే సో ఇక్కడ టిఫిన్ చేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే తిరుపతిలోనే కింద ఏమైనా వాటర్ ఫాల్స్ అలాంటివి ఉన్నాయి, యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం. బట్ సిచ్యువేషన్ బాగాలేదు. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు సాటర్డే దర్శనం అయితే సండే చంద్రగ్రహణం వచ్చింది. సో మాకు లేట్ అవుతుందని ఆ దేవుడు హింట్ ఇచ్చాడో ఏమో. బట్ ఇంకా మేము డైరెక్ట్ సాటర్డే మార్నింగ్ పైకి వెళ్ళిపోయి కొండపైనే ఒక 4 ప్లేసెస్ ఉంటాయి అన్నారు కదా. సో అక్కడ వెహికల్ మాట్లాడుకొని వాళ్ళే చూపించేటట్టు మాట్లాడుకున్నాం. సో ఇంకా అలా మాట్లాడుకొని పైన ఏవైతే చూడొచ్చు లైక్ శ్రీవారి పాదాలు అండ్ ఉంటాయి కదా. సో అలా ఒక 4 ప్లేసెస్ ఉన్నాయి, అవి చూసేసాము. అవి చూసి వచ్చేసరికి ఒక 2 అలా అయింది. మాకు ఈవినింగ్ 8కి దర్శనం. బట్ మేము ఇంకా 2కి కంప్లీట్ చేసేసి లంచ్ కూడా చేయలేదు. మార్నింగ్ టిఫినే చేసాం, లంచ్ కూడా చేయకుండా డైరెక్ట్ ఇంకా లైన్లో నుంచున్నాం అనమాట. సో దర్శనం ఎప్పుడైతే అప్పుడు ఇంకా బయటకు వచ్చేద్దాము. యాక్చువల్లీ లంచ్ చేయలేదు. ఈవినింగ్ కింద అక్కడ ప్రసాదం పెడతారు కదా కంపార్ట్మెంట్లో, అది కూడా తినలేదు, ఉప్మా పెట్టారు వాళ్ళు. సో ఇంకా నైట్ మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయ్యింది. మేము 2:30కో లోపలికి వెళ్ళాము లైన్లో నుంచోడానికి. సో ఆల్మోస్ట్ ఒక 7-8 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. అండ్ సర్వదర్శనానికి వెళ్ళుంటే మా పని అయిపోయేది, చాలా కష్టపడింది. అండ్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో చంద్రగ్రహణం కాబట్టి ఆ రోజు దర్శనం ఉండదు, క్లోజ్ చేసేస్తారు. అండ్ మండే రావాలి సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళందరూ అని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. మాకైతే ఆ దేవుడే మా దగ్గరుండి మమ్మల్ని దర్శనం చేయించాడేమో అనిపించింది. ఎందుకంటే మేము అసలు ఏ టోకెన్లు అసలు ఎలాంటివి తీసుకోకుండా డైరెక్ట్ సర్వదర్శనం లైన్లో పైకి వెళ్ళి స్నానం చేసి లైన్లో నుంచుందామని అనుకున్నాము. బట్ మనం ఒకటి అనుకున్న దేవుడు మనకు మంచి చేయాలనుకుంటే ఆయన చేసేస్తాడు అన్నట్టు. యాక్చువల్లీ కిందనే పైకి వెళ్ళడానికి దారి
అంటే ఫస్ట్ టైం సెల్ఫ్గా వెళ్ళాం కాబట్టి దారి అడగడానికి ఒకరిని అడిగాము. సో ఆయన మీరు సర్వదర్శనానికి వెళ్తే అవ్వదు, 2-3 రోజులు పట్టిద్ది అని ఆయన శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ టోకెన్ ఇస్తారు, ఎంతసేపు అయినా నుంచోండి అని చెప్పారు. ఆయన చెప్పాక కూడా మేము చాలాసేపు ఆలోచించాము. ఒక 1-2 అవర్స్ వేస్ట్ చేసాం లైన్లో నుంచోకుండా. వేస్ట్ చేసి ఆలోచించుకున్నాం, వెళ్దామా లేకపోతే డైరెక్ట్ ఇంకా పైకి వెళ్ళి లైన్లో నుంచుందామా అని ఒక కన్ఫ్యూజన్తో లాస్ట్కి ఓకే ఉండి టోకెన్ తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అలా మేము యాక్చువల్లీ ఇంకా ముందు టోకెన్ దొరికేది మాకు ఆఫ్టర్నూన్కే, బట్ మేము 2 అవర్స్ వేస్ట్ చేయడం వల్ల ఎనీవేస్ ఆ రోజుకి సాటర్డే నైట్ 8కి దొరికింది. సో ఇంకా 4 అవర్స్ నుంచి ఉంటే టోకెన్ తీసుకొని పైన రూమ్స్ లేవు కాబట్టి అవైలబుల్గా మేము కిందనే తీసేసుకొని రూము ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 8 o'clockకి కొండపైకి వెళ్ళి 2 o'clock వరకు అన్ని కొండపైనవి కవర్ చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాను 2:30 అలా. సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, సూపర్గా దర్శనం జరిగింది. నాకు తెలిసి ఆయన అనుగ్రహం లేనిది ఏం జరగదు అన్నట్టు ఆయనే మాకు టోకెన్ దొరికేలా చేశాడు. ఆయనే మాకు నైట్ వరకు ఉండకుండా 2కే లైన్లో నుంచోవడం వల్ల అట్లీస్ట్ ఆ రోజు 10కి అయ్యింది, లేకపోయింటే లేట్ అయ్యి ఉండొచ్చు ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఈ తిరుపతి వ్లాగ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడతాను. ఇలాంటి వ్లాగ్స్ కావాలి కమెంట్ చేయండి. బాయ్ బాయ్.